అండి, నా పేరు డాక్టర్ లక్ష్మణ్, పిహెచ్డి ఇన్ గ్రౌండ్ వాటర్. ఈ రోజు మనం పెద్ద కాపర్ దగ్గరకు వచ్చామండి. సో మీ పేరు చెప్పండి. ఏం పేరు? భైరవ్ చంద్రయ్య. సో ఇక్కడ ఇతని 4 ఎకరాలండి. 4 ఎకరాల సర్వేకి వచ్చేసి మేము చేద్దామని వచ్చాము. ఇతను 11 బోర్లు వేసాడు. 11 బోర్లలో వచ్చేసి ఒక్కటి ఫాస్ట్ కాలేదు. సో ఇప్పుడు ఆ వరి వేసాడు. సో అటు చూపించండి, మొత్తం ఎండిపోయింది. సో ఇది లాస్ట్ ఇప్పుడు ఇది వడకపోతే వచ్చేసి అమ్మడానికి రెడీగా ఉన్నాడు. బట్ మనం వచ్చేసి ఇతనికి సక్సెస్ చేయడానికి 100% సైంటిఫిక్ పద్ధతిలో సర్వే చేసి సో అతనికి సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, రైట్. రైతు చంద్రయ్యకి టోటల్గా 3 గ్యాప్స్ చేయండి. ఫస్ట్ గ్యాప్ 90 ఫీట్స్ వద్ద వచ్చింది, సో వాటర్ అనేది రాలేదు. సెకండ్ గ్యాప్ అనేది 220 దగ్గర వచ్చేది, వాటర్ అనేది స్టార్ట్ అయ్యింది. థర్డ్ గ్యాప్ వచ్చేసి 275 దగ్గర వచ్చేది, వాటర్ అనేది రిలీజ్ అయ్యింది. సో అక్కడ 1 ఇంచ్ వాటర్ వచ్చేది. సో రైతు ఆ 1 ఇంచ్ వాటర్ సరిపోని ఉద్దేశంతో ఇంకా డీపర్కి వెళ్ళడం వల్ల 335లో వాటర్ అనేది తగ్గిపోయిందండి. సో చివరిగా 475 దాకా రిలీజ్ చేశాడు. సో అక్కడ వాటర్ అనేది మొత్తం స్టాప్ అయిపోయింది. సో నా సజెషన్ అనేది జియాలిస్ట్ సజెస్ట్ చేసిన డెప్త్కి వెళ్ళండి. సో డీపర్ వెళ్ళడం వల్ల వచ్చేసి వాటర్ అనేది ఉండదండి. సో ఇంకోటి ప్రజెంట్ కండిషన్ మొత్తం డ్రై ఉన్నదండి. ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. సో ఒకటి గమనించగలగాలండి, జియాలిస్ట్ చెప్పిన డెప్త్కి వెళ్ళండి. సో 1 ఇంచ్ వాటర్ వచ్చినాయని ఈ కాలంలో ఉపయోగపడుతుంది. సో మళ్ళీ వర్షాకాలంలో అది తీసుకోవచ్చు.